అదితి కుండలములను, మేరు యొక్క మణిస్తంభ పర్వ శిఖరాన్ని ఇవి హరించాడండి. చాలా బాధ పెడుతున్నాడు. అలాంటి వాడిని సంహరించమని విజ్ఞాపన చేశాడు. ఇంద్రుడు వచ్చి విజ్ఞాపన చేస్తే ఇంద్రుని దేవతల బాధను తొలగించటానికి ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి అలాగే బయలుదేరాడు. సభార్య గరుడారూఢ ప్రాగ్జ్యోతిషపురం యయౌ. సత్యభామను తీసుకొని గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆ పురానికి వెళ్ళాడు. ప్రాగ్జ్యోతిషపురం నరకాసురుని యొక్క నగరం, అక్కడికి వెళ్ళాడు అని చెప్తాడు. సత్యభామను తీసుకొని ఎందుకు వెళ్ళాలి? మన కథ అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. సంహారం చేయడానికి తాను వెళ్ళాలి కదా, మరి గరుడిపై ఆమెను కూడా తీసుకొని ఎందుకు వెళ్ళాడు? వ్యాఖ్యానకారులు సత్యభామను తీసుకొని వెళ్ళటానికి ఒక 3 కారణాలు చెప్తారు. ప్రధానమైనటువంటిది, ఎవరయ్యా ఈ నరకాసురుడు? నరకాసురుడు స్వామి పుత్రుడే. కుజః ఎవరో కాదు, భూమి యొక్క పుత్రుడు. మరి స్వామి పుత్రుడే ఎప్పుడు స్వామికి కలిగాడు? పరమాత్మ వరాహావతారంలో ఉన్నప్పుడు భూమి యొక్క సంశ్లేషంతో అయినటువంటి మహానుభావుడు నరకాసురుడు. అప్పుడే స్వామి అదే భూమి భారం పెరిగి అయ్యా భారాన్ని తొలగించండి అని ప్రార్థిస్తే అవతరించే ముందే మరి భూభారంలో నీ పుత్రుడు కూడా, అంటే పోనీ నా అనుకోండి, మన అనుకున్నాం, మన పుత్రుడు ఉన్నాడు, మరి వాణ్ణి కూడా సంహరించక తప్పదు, దానికి ఒప్పుకుంటే వెళతానన్నాడు. ముందే కండిషన్. అంటే సంహరిస్తే సంహరించారండి, నా అనుమతితో సంహరించండి. నేను చూస్తుండగా సంహరించాలి, నా ఎదురుగా సంహరించాలి, నా అనుమతితో సంహరించాలి, నేను చెప్పకుండా సంహరించవద్దు అని భూమి ప్రార్థించినట్టు హరివంశంలో మనకు వివరిస్తారు. ఆమె కోరిక తీర్చటానికి ఇక్కడ మరొక చర్చ కూడా ఉంది మనకు. సాక్షాత్తు పరమాత్మ, ఆమెమో భూమి. అలాంటి వారిద్దరి కలిగేటువంటి పుత్రుడు సర్వోన్నతుడు, సర్వోత్తముడు, సద్గుణ రాశి కావాలి. కానీ కథమయం ఆసుర సంపన్న అంటే వారెంత గొప్పవారైనా గొప్పవారిని బట్టి గొప్పవారికి కలగరు, గొప్పవారి కర్మను బట్టి గొప్పవారు కలుగుతారు. మనకు భాగవతంలో ఈ దృష్టాంతం 3 చోట్ల చెప్తారు. వ్యాఖ్యాన గారు రాశారు, మనకు వీరరాఘవీయంలో రాశారు, శ్రీధరీయంలో కూడా రాశారు. అప్రస్తుతం కాదు కాబట్టి వివరిస్తున్నాను. దితి కశ్యపులకు హిరణ్య కశ్యప హిరణ్యాక్షుడు కలిగాడు. అతను మహర్షి, మరి ఈమె మరి మహర్షి దక్షపుత్రిక. ఇలాంటి మహానుభావులకు ఎలా వీరు కలిగారు, ఎందుకు కలిగారంటే స్వామి చెప్తాడు. కశ్యపుడు యజ్ఞమును పూర్తి చేసుకొని ఆ రోజు అగ్నిహోత్రాన్ని పూర్తి చేసుకొని సంధ్యావందనం మరి కాస్త సమయం ఉంది కాబట్టి విశ్రాంతి కొంచెం దితి వచ్చింది. వచ్చి ఇలా జరిగింది, నాకు ఉత్తమ పుత్రుడు కావాలి అంటే కొంచెం సేపు ఆగు, ఇది ఆసురి సంధ్య, ఇది దేవరహ త్వాం ప్రతీక్షతే అంటాడు. నీ మరిది చూస్తాడు, మరి మా వదిన ఇంత సిగ్గుమారిందా అనుకుంటాడు. ఒక్క క్షణం ఆగు. ఎవరండి మరి తెలుసు కదా, భూతపతి శంకరుడు విహరిస్తుంటాడు పైన, కొంచెం ఆగు అంటే మగవాళ్లు తప్పించుకోవడం ఇలాంటి సాకులు చెప్తారు అంది దితి అని. ఉత్తరీయం చకర్ష అంటాడు వ్యాసుడు. అతని ఉత్తరీయాన్ని ఆకర్షిస్తుంది. మన్యే విధికృతం నూనం సత్యమేతద్ భవిష్యతి, విధికృతం కదా అంటాడు కశ్యపుడు. అలా నిషిద్ధమైనటువంటి సంధ్యా సమయంలో వారిద్దరి విహారం జరిగింది కాబట్టి అలాంటి దుర్మార్గులు పుట్టారు. ఆయనే అంటాడు, దేవానాంచ అవహేళనాత్ కాలస్య అతిక్రమణాత్, అలాగే భూతపతే అనవలోకనాత్, 3 కాలం చెప్తాడు. ఈ తప్పు చేసావు కాబట్టి పరమ దారుణమైన పుత్రులు పుడతారు. తప్పు చేసిన తర్వాత తప్పు చేశానని తెలుసుకున్నావు కాబట్టి పరమ భాగవత పౌత్ర జాయతే, ప్రహ్లాదుడు పుడతాడు. ఆవరం కూడా ఇచ్చాడు. అంటే మనము మంచివాళ్లం కాకుంటే కాదు, మనం మంచివాళ్లమైనా క్షణికమైనటువంటి ఆవేశంలో చేయకూడని సమయంలో చేయకూడని విధానంలో చేయకూడని పని చేస్తే దుష్ట ఫలితమే కలుగుతుంది. హిరణ్యకశ్యప హిరణ్యాక్షుడు. అదే హిరణ్యకశ్యప మరి కయాధు అంటాం, లీలావతి అంటాం, వారికి పుట్టిన పుత్రుడు ప్రహ్లాదుడు.
పరమభావతోత్తముడు. మహర్షికి రాక్షసుడు పుట్టాడు, రాక్షసునికి భక్తుడు పుట్టాడు. కథమేతద్విజానీయాత్. ఇందులో రహస్యం ఏమిటంటే మనకు భాగవతంలో తెలియదు. పద్మపురాణంలో ప్రహ్లాద ఉత్పత్తి విధానాన్ని బాగా వర్ణిస్తాడు. హిరణ్యకశ్యపుడు తపస్సు చేయటానికి వెళ్ళి, అంటే ఇది మొదటి తపస్సు చేయటానికి వెళ్ళి 4 రోజుల్లో తిరిగి వస్తాడు. అందరూ మహారాజు మనం అడిగితే ఏం బాగుంటుంది, ఆ పని అయ్యే ఉంటుందిలే, అడిగితే ఏమనుకుంటాడో అని ఎవరు భయపడి అడగరు. భార్య మాత్రం స్వామి 4 రోజుల్లో వచ్చారు, అప్పుడు తపస్సు యొక్క ఫలితం నెరవేరిందా అంటే ఎక్కడ నెరవేరింది, అంత కాలేదు. మీరు పోతే కాకపోవడం ఏమిటి, మీరు విజ్ఞానం చేస్తారు. నేను తప్పు చేశాను, ఆ పక్కన ఒక అశ్వత్థ వృక్షం ఉంది, పొరపాటు దాని పక్కన కూర్చొని తపస్సు చేశాను, అక్కడ ఒక పక్షి ఉంది, నేను కళ్ళు మూసుకోగానే నారాయణ అంటూ ఉంది. ఎన్నిసార్లు మూస్తే నారాయణ, తెలిస్తే నారాయణ, వినలేక వచ్చేశాను. స్వామి పక్షి అందా, అవును నారాయణ అంది, ఒకసారి కాదు 100 సార్లు నారాయణ నారాయణ. స్వామి కానివ్వండి, కార్యక్రమం పాద్యం చేసి భోజనాలు పిలుస్తాడు. చెప్తాడు అతను 13 చెప్తాడు, స్త్రీనామిహ బలం తావతు ద్విధా భవతి. ఆడవారికి 2 చోట్ల బలం ఎక్కువ ఉంటుందట, భోజనే శయనే చేయువ అని. అన్నం పెట్టేటప్పుడు వాళ్ళ బలం బాగుంటుంది. చక్కని కూరగాయ వడ్డిస్తూ ఎలా ఉందండి అంటాడు, బాగాలేదని 2 సార్లు వడ్డించారు, బాగుందని చెప్పాలి, తప్పదు, తక్కిది మీకు తెలుసు. అలా ఈ లీలావతి భోజనం పెట్టి చక్కగా తినిపిస్తూ ఏమన్నారండి పక్షి, నిజంగా అందండి, ఎలా అందండి, భోజనం పూర్తయ్యే లోపు ఓ 1000 సార్లు నారాయణ నామాన్ని ఉచ్చరింపజేసింది. తర్వాత శయ్యా మందిరంలో తాంబూలం అందిస్తూ అదే ముచ్చట చెప్పి ఇంకో 1000 సార్లు, 2,000 వారం నారాయణ నామస్మరణ అనంతరం రేమే తయా హిరణ్యకశ్యప అతోయం ప్రహ్లాదో జాత. వ్యాఖ్యానం చెప్తారు, 2000 సార్లు నారాయణ నామాన్ని ఇష్టం లేకున్నా వర్లించి స్మరించిన హిరణ్యకశ్యపునికి నారాయణ భక్తుడు ప్రహ్లాదుడు పుట్టాడు. అంటే మన ప్రవృత్తి ఎలా ఉన్నా, మన స్థితి ఎలా ఉన్నా, మనం ఒక కార్యము చేస్తున్నప్పుడు ఉండేటువంటి విధానంతోటే ఫలితం వస్తుందనటానికి ఇదంతా దృష్టాంతం. ప్రహ్లాదుడు అలాగే, ఇలాగే హిరణ్యకశ్యపుడు, నరకుడు కూడా అలాగే. ఈ మహానుభావుడు కూడా, స్వామి కూడా భూమితో సంధ్యాకాలంలోనే విహరించాడు. మన భావం చెప్తుంది కదా, సంధ్యాకాలం రాబోతూ ఉంది స్వామి, త్వరగా బ్రహ్మ ప్రార్థన చేస్తాడు స్వామిని, అన్ని కాలాలు నావే అంటాడు. కాబట్టి పరమాత్మ అయినా సరే తాను విధించిన నియమాన్ని తాను తప్పితే, అంటే నియమాన్ని తప్పితే ఫలం ఎలాంటిది వస్తుందో మనకు తెలియజేయటువంటి చిన్న దృష్టాంతం ఇది. అందువల్ల ఆయన నరక, అలా పుట్టినవాడు, సమయాన్ని మరచినందువల్ల పుట్టినవాడు నరకుడని. ఇక నరక నామానికి కాళికా పురాణంలో పద్మపురాణం ఉత్పత్తి చెప్తాడు. జాతమాత్ర ముఖేయస్య నారం శిరః సమావిశతు అతోయం నరక ప్రోక్త అని. ఇతను పుట్టగానే ఓ మనిషి తలకాయ నోటితో పట్టుకున్నాడు. కమ్ శిరః, మాకు అర్థం లేదు ఉత్పత్తి, కమ్ అంటే శిరస్సు. పుట్టిన వెంటనే మనిషి శిరస్సును నోట్లో పెట్టుకున్నాడు కాబట్టి అయం నరక, నరస్య కహ శిరస్సు, అది నోట్లో పెట్టుకున్నాడు నరక అని. నరక నామం ఎందుకు వచ్చిందో మనకు పురాణాంతరాలు పద్మం కూడా చెప్పేసింది మనకు. అంటే ఎంత దుర్మార్గుడో, హనుమంతుడు పుట్టిన వెంటనే సూర్యుని మింగడానికి వెళ్ళాడు, ఇతను మనిషి తలకాయని నోట్లో తీసేసుకున్నాడు. ఇలా నరక శబ్దానికి వ్యుత్పత్తి ఇది. ఇతని దౌష్ట్యానికి, రాక్షసత్వానికి ప్రత్యక్ష తార్కాణం. ఇది మనకు నరక శబ్దం చెప్తుంది. ఇది కాక మనకు పరమార్థంలో వివరించేటప్పుడు మన ఆళ్వారులో కూడా ఒక తిరుమంగయ్య ఆళ్వారు నరకాసుర విధానాన్ని చాలా చమత్కారంగా చెప్పారు. 2వ భాగాన్ని తీసుకొని చెప్పారు. 33 కోట్ల దేవతల కష్టమును తొలగించటానికి కృష్ణుడు నరకుణ్ణి సంహరించలేదు, 16,000 అబలల ఆర్తిని తొలగించడానికి సంహరించాడు అన్నారు. సహజంగా పరమాత్మ శ్రీనాం ప్రియ కదా, అంటే ఎవరికి పారతంత్ర్యం ఉందో వారిని కాపాడడానికి స్వామి ముందుకు వస్తాడు. పారతంత్ర్యం ఉన్న వాళ్ళు నీవు లేకుంటే మాకు వేరే దిక్కు లేదు. ఆనాడు ఎలాగైతే రామచంద్రుడు సీతమ్మ లంకలో బాధపడుతుంటూ స్త్రీలందరి బాధను తొలగించడానికి తాను ముందు వెళ్ళి తన కోసం స్వామిని రప్పించి వారి బాధను తొలగించి నారీణాం ఉత్తమా వధూహు అని మనం చెప్పుకుంటున్నామో,
కృష్ణ పరమాత్మ కూడా సత్యభామను తీసుకొని వెళ్ళిన కారణం కూడా అక్కడ ఉన్నటువంటి 16 మంది స్త్రీలను ఉద్ధరించటానికే. ఇది అందుకే మరి రెండో భాగం చెప్తాడు పరిణీయత. ఈ అధ్యాయంలోనే మనకు ఆ భాగం కూడా ఉన్నది అని చెప్తారు. ప్రధాన ఉద్దేశ్యం అది. ఇప్పుడు కథ చాలా ఉంది. అంటే న్యాయంగా భాగవతంలో 10 శ్లోకాల్లో సంహారం అయిపోయింది, పెద్దగా ఏం చెప్పలేదు. కానీ తత్వం చాలా ఉంది. ఆ పేరే అలాగుంది. అసుర, అసూను రాతీతి అసుర, ప్రాణాలు తీసేవాడు. అలాగే నరక, మన విజ్ఞాపన చేశాను. అలాగే నా రైతి, నా రాతి, నా రీయతి, 3 ఉత్పత్తులు. రీంగ్ క్షయని ధాతువు, నశించని వాడు అని. అలాగే రా ఆదానే, తీసుకున్న వస్తువును ఇవ్వని వాడు అని, ధనాన్ని బాగా దాచుకునేవాడు అని. ఈ 3 వ్యుత్పత్తులతో నరక అంటే ఇంచుమించు మనలో ఉన్నటువంటి లోభులందరూ నరకులేను అంటాడు. తీసుకున్న దాన్ని మళ్ళీ ఇవ్వటానికి ఒప్పుకోడు. ఎదుటివారి దగ్గర ఉన్నదాన్ని తన దగ్గర తీసుకోకుండా ఊరుకోడు. తాను తీసుకుంటే ఇతరులకు దాన్ని మళ్ళీ ఇవ్వడు. అంటే లోభి. ఈ లోభికి మనకు భాగవతంలో చెప్తాడు, కృపణః ధనలోభేన స్వాం భార్యాం నాతి గచ్చతి. లోభి డబ్బు మీది ఆశతో తన భార్యతో కూడా కాపురం చేయడు. యోహ్యస్యాం జాయతే పుత్ర సమే విత్తం హరేదితి. పొరపాటున కాపురం చేస్తే, కొడుకు పుడితే వాడు నా ఆస్తిని గుంజుకుంటాడో నేను కాపురం చేయను అంటాడు. అంత గొప్పవాడు లోభి అంటే అర్థం. వాడు నరకుడంటే తనకున్నటువంటి సొమ్ము చాలక స్వర్గానికి వెళ్ళి, వర్ణలోకానికి వెళ్ళి, వరుణుని ఛత్రాన్ని, దితి కుండలములను, మణిస్తంభ పర్వతాన్ని తనకున్నవి చాలవా? కాబట్టి కథను మాత్రమే కాక కథ వెనక ఉన్నటువంటి పదముల సొంపులోని ఆంతర్యాన్ని గమనించాలి. ఎవడైతే లోభో, ఎవడు ధనాన్ని దాచుకోవాలనుకుంటాడో, ఎవడు తాను మాత్రమే బాగుండాలనుకుంటాడో అలాంటి వాడు నరకుడు. అలాంటి వాడే అసూను రాతి. అందుకే మనకు ఈ అర్థాన్ని చాలా స్పష్టంగా చెప్పటానికే అతని రాజధాని ప్రాగ్జ్యోతిషపురం. ఎంత చక్కని పేరండి. జ్యోతిష ప్రాక్, వెలుగు కంటే ముందుండేదట. ఏంటిది? చీకటి. చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రాగ్జ్యోతిష, జ్యోతి అంటే వెలుగు, ప్రాకు ముందుది, వెలుగు కంటే ముందు నగరవడం అండి. అంటే చీకటి, తమోగుణం. తమోగుణ భూయిష్టోయం, ఇది తామస ప్రవృత్తి. స్వామి అక్కడికి వెళ్ళి ఆ ప్రాగ్ ఆ జ్యోతి చేసేసాడు, చీకటి పోగొట్టాడు. అంటే ప్రాగ్జ్యోతిషం అంటే అది. ఇందులో ఇంకో చమత్కారం ఏమిటంటే, ఈ పురమునకు ముందు అతన్ని క్షేత్రపాలకుడు ఒకడున్నాడు, వాడిని మురుడు అంటాడు, మురాసురుడు అంటాడు. ఇక్కడ 5 దుర్గాలు ఉన్నాయి. గిరిదుర్గై, శస్త్రదుర్గై, జల, అగ్ని, అనిల. చుట్టూ పర్వతాలు ఉన్నాయి, దాని తర్వాత శస్త్రాలు ఉన్నాయి, దాని తర్వాత నీరు, దాని తర్వాత అగ్ని, దాని తర్వాత వాయువు. ఇవన్నీ దాటిన తర్వాత మురపాశములు, మురాసురుడు పాశములు పెట్టాడు. అంటే ఆ నగరానికి వెళ్ళాలన్నా, అందులో ఉన్నవాడిని బయటికి తెప్పించాలన్నా వీటిని అన్నిటి ఛేదించిన తర్వాతనే వెళ్ళాలి. పంచదుర్గములు కలవాడు నరకాసురుడు. కొంచెం ఆలోచిస్తే ఇదం పాంచభౌతికం శరీరం పంచదుర్గములు. ఇక్కడ జలం ఉంది, ఇక్కడ పృథివీ, అగ్ని, వాయువు, ఆకాశం. గిరిదుర్గై, శస్త్రదుర్గై, జల, అగ్ని, అనిల. ఈ పంచదుర్గములు మనలో ఉన్నటువంటి పంచభూతములు. ఇవి దాటిన తరువాత మురపాశము, ఆయన చెప్తారు వ్యాఖ్యానంలో, మూలంలో మురపాశై అన్నాడు. మన శ్రీహరియం వీరరాఘవేయంలో షట్సహస్రై మురపాశై అంటాడు. 6000 పాశములు. అర్థమైంది అనుకుంటాను. పాంచభౌతికమైనటువంటి ఈ శరీరంలో నుండి మనం బయటికి పోకుండా ఆపేది 6000 పాశములే. 6 పాశములు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. ఈ అర్హమైనటువంటి 6000 పాశములు ఉన్నాయి. వాటిని కూడా సంహరిస్తే కాని మనం ఆ దుర్గంలోకి ప్రవేశించలేము. మనకదే చాలా చిన్నగా కొద్ది శ్లోకం చెప్పినాక ఆ తత్వం ఇందులో ఉంది, వేదాంత తత్వం అంతా. అందుకే పరమాత్మ గిరిదుర్గములను గదతో భేదించాడని చెప్తాడు.
అలాగే శస్త్రదుర్గమును సాయకములతో భేదించాడు అంటాడు. జల అగ్ని అనిల దుర్గములను అసిన ఖడ్గముతోటి అంటాడు. ఇక మురపాశములున్నాయే శంఖనాదంతో భేదించాడంట. ఇది కేవలం కథే కాదు, ఇందులో చాలా ఆంతర్యం ఉంది మనకు. గిరి అంటే భూమి, ఆ గిరి దుర్గములను గదతోటి, ఏది గద? గదకు అందమైన పేరు కౌమోదకి. కుహు అంటే భూమి, కుం మోదయతి అనమాట. భూమిని ఆనందింపజేసేటువంటిది కౌమోదకి. ఏ భూమిలో పర్వతాదులు మనను ప్రవేశించకుండా, మనను సంచరించకుండా ఆపుతాయో అలాంటి దాన్ని, భూమిని ఆనందింపజేసేటువంటి భగవత్ తత్వంతోటే మనం భేదించాలి. ఇక శస్త్రదుర్గం ఉందే, దాన్ని సాయకములు, బాణములు, అవి ఆకాశంలో విహరించేదే, ఇది ఆకాశమే. అంటే శబ్దముతోటి శస్త్రములను భేదించాడు. జల అగ్ని వాయువులను చక్రేణ. చక్రం అంటే సుదర్శనం. మనలో ఉండేటువంటి తత్వాలలో ప్రధానమైనవి ఈ మూడే: జల, అగ్ని, వాయువు. అందు ప్రథమైంది అగ్ని, అంటే జఠరాగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. మనం జఠరాగ్నిని జాగ్రత్తగా ఆరాధించకుంటే, అంటే మనం భోజనం చేస్తున్నాం, మనం కడుపు నింపుకుంటున్నామని కాక అక్కడ ఉన్న పరమాత్మకు అర్పణ చేస్తున్నాం అనే బుద్ధితో ఆహారం మితము హితము భుజిస్తే పరమాత్మను ధ్యానించే ఉత్తమ బుద్ధి కలుగుతుంది. అమితంగా భుజిస్తే అధమ. అంతేకాదు, ఎంత భోజనం చేయాలి, ఎక్కడ భోజనం చేయాలి, ఎలా భోజనం చేయాలో కూడా చెప్పాడు. మనకు పాద్మం స్కాంద పురాణంలో సదాచార్యనేముడు ఉంది, 700 శ్లోకాలు, ఒక 8 అధ్యాయాలు. అందులో ఉపవిశ్యైవ భోక్తవ్యం నహి తిష్టన్ కదాచన, కూర్చొనే భోజనం చేయాలి, నిలబడి తినకూడదు. ఎందుకయ్యా అంటే తిష్టన్ చరంతి మహిష అన్నాడు. నిలబడి దున్నపోతులు తింటాయి అన్నాడు. మనం కూడా ఒప్పుకున్నట్టే ఉంది, బఫే అంటున్నాం. ఒక లో అంటే అయిపోతుంది. బఫేలో ఏముంది, దాని పేరు అదే కదా, బఫే అంటారు కదా. దున్నపోతు అంటే బఫేలో అనుకుంటాను. అంటే మనకు తెలుసు, సగం ఒప్పుకుంటున్నాం, ఇంకో సగం శాస్త్రం చెప్తుంది. అంటే నిలబడి తినకూడదు, ఉపవిశ్యైవ భోక్తవ్యం. జఠరాగ్నిని ఎలా ఆరాధించాలో శాస్త్రం చెప్పింది. నీరును ఎలా తీసుకోవాలో నా తిష్టన్ జలం గృహ్ణీయాత్, నిలబడి నీరు తాగితే మద్యపాన అని శాస్త్రం. మన జీతం ఏమంటే మనం ఆ పని చేస్తున్నాం, ఇదేం తప్పు ఉంటాం, ఏం చేస్తాం. కాబట్టి నిలబడి నీరు తాగకూడదు. అది కూడా పెద్దలు ఉన్నప్పుడు పెద్దల హస్తస్పర్శతో జలం తాగాలంటాడు. తప్పైనా అయ్యా కొంచెం ఆజ్ఞన అంటే వారు తీసుకోవయ్యా అప్పుడు. ఎందుకంటే తేషాం హస్తస్పర్శతో అమృతాయతే జలం. అది ఏ కొళాయి నీళ్ళైనా ఇంకో నీళ్ళైనా అమృతం అవుతుందని శాస్త్రం. అంటే ఎలా మనం జలాన్ని తీసుకోవాలి, ఎలా అగ్నిని తీసుకోవాలి. తర్వాత మూడోది వాయువు, ప్రాణాయామ పరహ నిరంతరం. కాబట్టి ప్రాణాయామాన్ని సక్రమంగా ఆచరిస్తే జఠరాగ్నిని ఆరాధించే విధానము, జలాన్ని తీసుకునే విధానం బాగా తెలుస్తుంది. ఈ మూడిటికి శాస్త్రం కావాలి. జల అగ్ని వాయు దుర్గములను సుదర్శనంతో, చక్కని శాస్త్రజ్ఞానంతో వీటిని మనం ఆరాధించాలనే తత్వాన్ని సుదర్శనంతో తీశాడు. తక్కినటువంటి దాన్ని నందకేన, మురపాశములు, నా దగ్గర ఖడ్గ పేరు నందకం అంటారు. అంటే జ్ఞానాశిన చిత్వ. అరిషడ్ వర్గాన్ని ఛేదించవలసింది జ్ఞాన ఖడ్గంతో. అందుకే మురపాశములను జ్ఞాన ఖడ్గంతో మహానుభావుడు ఛేదించి ముందరికి వెళ్ళాడు. ఇంకో రహస్యం ఏమిటంటే 5 దుర్గములే కాదు, మురాసురునికి 5 శిరస్సులు. అయం పంచశిరా. కథ ప్రకారం త్రిశూలాన్ని గరుత్మంతునికి ప్రయోగించాడు. దాన్ని పరమాత్మ 3 బాణములతో ఛేదించి ఇతని నోట్లో శరవర్షం కురిపించాడు. దాన్ని తప్పించడానికి ఇతను స్వామి గదను ప్రయోగించాడు. అంటాడు వ్యాస భగవానుడు, గదాగ్రజ గదయా గదాం చినత్తి. ఇతను గదకు అగ్రజుడట. తమ్ముణ్ణి పంపితే అన్నగారికి ఏమవుతుంది అని అర్థం. రెండోది, గదను ఎలా ప్రయోగించాలో బాగా తెలిసిన మహానుభావుడు స్వామి కాబట్టి
గదాగ్రజుడు గదతోటి ఛేదిస్తే అతనికి మరేమీ సాధనం దొరకక 2 చేతులు ఎత్తి నోరు తెరుచుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనము కూడా ఏమైనా కావలసి వచ్చినప్పుడు మన కోరికను ప్రకటించేదేది నోరే. అందుకే అంటాడు భగవద్గీతం సర్వం జితే రసే. ఒక్క నాలుకను గెలిస్తే మనం అన్నిటినీ గెలిచిన వాళ్ళమవుతాము. అందుకే స్వామి నోటి నిండా బాణాలు జొప్పించాడు. శరము మనం చెప్పుకుంటాం. పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని ఈ నాలుకకు అందిస్తే చెప్తాడు పోతన, మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురు, మాటల చేత భూపతులు మందన చేసి పురంబులిత్తురు, మాటల చేత కామినులు మందన చేసి సుఖంబులిత్తురు, మాటలు నేరకున్న అవమానము నూనము మానభంగం అంటారు. మంచి మాటలను మాట్లాడే పరమాత్మ యొక్క నామ సంకీర్తనాన్ని మనం ఈ నాలుక మీద వేసుకుంటే స్వయంగా శరీరం దానంతరదే పోతుంది. ఇలా మురాసుర సంహారం అతను 2 చేతులు ఎత్తి నోరు తెరిచి ఎత్తి మరీ పరిగెత్తుకొని వస్తుంటే అతను తనను చేరక ముందే ఈ మహానుభావుడు చక్రంతో 5 శిరస్సులను ఖండించాడు. అంటే మనకున్న 5 విషయములు దర్శనంతో పోతాయి. శాస్త్ర దర్శనంతో తత్వ దర్శనంతో 5 విషయాలు పోతాయనేటువంటి తత్వాన్ని మురాసుర సంహారం అతని యొక్క 5 శిరస్సులను ఖండించటంతో మనకి ఈ రహస్యం తెలుస్తుంది. తరువాత ఈ మురాసురునికి 7 పుత్రులని మనకు భాగవతం చెప్తుంది. ఇతర మాత్రం 10 మంది అని చెప్పింది. దశపుత్రాన్ అంటాడు. నరకాసురుడు తండ్రి పోగానే పుత్రులను పంపాడు. సరే 7 అన్నా ఇబ్బంది లేదు, 10 అన్నా ఇబ్బంది లేదు. 10 అనుకుంటే విషయముల యొక్క 5ంటికి 5 2 10 కాబట్టి మన 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు కాదు. 7 భూమి ఆపహ నలో వాయు కమ్మన బుద్ధి. చివరివాడు అహంకార అని 8 ప్రకృతులు. మనను పూర్తిగా మార్చేటువంటివి 8 ప్రకృతులు. దానివల్ల వచ్చేటువంటి దశ ఇంద్రియం యొక్క వ్యామోహమే 10 మంది పుత్రులని. 10 మంది పుత్రులు రకరకముల శస్త్రములను అస్త్రములను ప్రయోగిస్తే స్వామి వాటన్నిటినీ ఛేదించి వారందరినీ సంహరిస్తే, అంటే 5 దుర్గములు పోయిన తరువాత, మురపాశములు పోయిన తరువాత, మురుడు సంహరించబడ్డ తరువాత, మురుని శిరస్సులు తెగిబడ్డ తరువాత అతని పుత్రుల 10 మంది పోయి అప్పుడు వచ్చాడు నరకుడు. ఇంతమంది వెళ్లేదాకా నరకుడు రాలేదు. అంటే ఇవన్నీ పోతే కాని మనం కూడా పరమాత్మ దగ్గరికి చేరాలంటే మనకున్నటువంటి అన్ని రకముల వ్యామోహాలు పోవాలి. ఇదం శరీరం పరిణామ పేశలమని మొదలు శరీర వ్యామోహము, ఇంద్రియ వ్యామోహము, విషయ వ్యామోహము, భోగ వ్యామోహము, రసన వ్యామోహము ఇవన్నీ పోతే అప్పుడు మనస్సు మనం చెప్పినట్టు వింటుంది. ఆ మనస్సు కూడా లొంగిన తర్వాత అప్పుడు వస్తాడు మహానుభావుడు. అతను శ్రవన్మదై ఐరావత కులోద్భూతై పయోధి ప్రభవై గజై వచ్చాడంటాడు వ్యాసుడు. నరకాసురుడు ఉత్తగ రాలేదు, ఏనుగులతో వచ్చాడు. ఎలాంటి ఏనుగులు? మదాన్ని సేవిస్తున్నటువంటి ఏనుగులు, సముద్రంలో పుట్టినటువంటి ఏనుగులు, వాటిని తీసుకొని వచ్చాడు. మనం ఏనుగును మనం అహంకారాన్ని ప్రతీకగా చెప్పుకుంటాం. మనం చేసి తప్పు పనులకు ఉదాహరణ కూడా హస్తి స్నానమివ క్రియ. ఏనుగు స్నానము చేసి ఏ తొండంతో జలం ప్రోక్షించుకుందో అదే తొండంతో మట్టి కూడా వేసుకుంటుంది. అవివేకానికి అహంకారానికి మారి పేరు గజం. అలాంటి గజాన్ని ఎక్కి వచ్చాడు నరకాసురుడు. వచ్చిన వాడు మొదలు స్వామిని కొట్టలేదు. గమనించాలి, గరుత్మంతుడు పైన పరమాత్మను వీపు మీద మోస్తూ తన రెక్కలతో ఇతని ఏనుగులను సంహరించాడని. గరుత్మంతుడు పెద్ద లెక్క కాదు, నాకేటి మా స్వామి కదా, ఆయన బరువే ఉండడు, భక్తానాం సులభ. కాబట్టి పరమాత్మ పైన ఉంచుకొని కూడా రెక్కలతో ఏనుగులను చంపుతుంటే వీడు ఈ పని చేస్తున్నాడు దుర్మార్గుడు, మోస్తూ కూడా ఊరుకోలేదు అని అతన్ని కొట్టాడు. మనకు రామాయణం కూడా రావణాసురతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్ట్వా ప్లవగ శార్దూలం కోపస్య వశమేయివాన్.
రావణాసురుడు కూడా రాముడిగా హనుమంతుడిని కొట్టాడు. అతని మీద అధిరోహించి స్వామి యుద్ధం చేస్తుంటే ఇప్పుడు వీడు ఏం చేయలేడు కదా అని ఇతన్ని బాణాలతో కొట్టాడు. నరకాసురుడు కూడా వాహనాన్నే కొట్టాడు. మనం చాలాసార్లు చాలా చోట్ల చెప్పుకున్నాం, వాహనము అంటే మంత్రము, శబ్దము. వహతీతి కదా, పరమాత్మను మోసేది శబ్దము, పరమాత్మను మోసేది వాహనము. పరమాత్మను మోసేటువంటి పరమతత్వాన్ని మోసేటువంటి వాడు ఆచార్యుడు. పరమాత్మ యందు ద్వేషం ఉన్నవాళ్ళు చేసే పని ఆచార్యులకు అపచారం చేస్తారు. అటు రావణాసుడు కానివ్వండి, ఇటు నరకాసుడు కానివ్వండి, ఆచార్యాపచారం చేస్తే కానీ పాపం పూర్తిగా పండదు. అందుకే మనకు పోతనోడు చెప్తాడు, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి ఎందు, ధర్మ పదవి ఎందు, తవిలి నాయందు వాడెన్నడరుగు నాడే అంతముందు. ఆశీర్వాద్ సండే స్పెషల్స్ సమర్పించిన వారు ఎర్ర మిరపకాయలతో తయారు చేసిన ఐటీసీ వారి ఆశీర్వాద కారం పొడి. మా టీవీ, మనందరి టీవీ. లేత శిశువుల కళ్ళు అతి సుకుమారం. వీటిని మరి సబ్బు యొక్క కన్నీళ్లు ఎందుకు ఏడిపించాలి? జాన్సన్స్ బేబీ షాంపూలో ఉంది అపురూపమైన నో మోర్ టీయర్స్ ఫార్ములా. ఇప్పుడు కళ్ళల్లో ఏడుపుండదు, కేవలం నవ్వులే. కళ్ళలో నో మోర్ టీయర్స్, కేవలం నవ్వే. జాన్సన్స్ బేబీ షాంపూ. గుడ్ మార్నింగ్, సుప్రభాతం, శుభోదయం. ఉదయాన్నే చక్కగా చిరునవ్వుతో లేద్దామని మీకుందా? కానీ బద్ధకంగా ఉంటుంది కదూ. నో ప్రాబ్లం, మీరు మీ పక్క మీద నుంచే మా టీవీ ఆన్ చేసేసేయండి. చిరునవ్వుతో నేను మీకు మేల్కొల్పి పాడతాను ప్రతిరోజు ఉదయం 7 గంటలకి. ఆశీర్వాద్ సండే స్పెషల్స్ సమర్పిస్తున్న వారు ఎర్ర మిరపకాయలతో తయారు చేసిన ఐటీసీ వారి ఆశీర్వాద కారం పొడి. బయట ఉంటూ తమకు పనికొచ్చే వాళ్ళని అక్కడ వాడుకోవడం ఉంది. ఇవాళ స్పోర్ట్స్ లో ఇవన్నీ ఉన్నాయండి, అది చెప్తున్నది. మ్యాచ్ ఫిక్సింగ్ మొదలుకొని అన్ని రకాల విషయాలను చెప్పేశారు. అంటే అన్ని రకాల మానవ ప్రవృత్తులు క్రీడలో పనిచేస్తాయని అర్థం అన్నమాట. మృగయా వినోదం కోసం వెళ్లే రాజులు, క్రీడార్థం తిరిగే పిల్లలు, జల క్రీడలు, మల్ల యుద్ధాలు, యుద్ధ క్రీడ అన్ని క్రీడలే. అయితే క్రీడగా మనకు కనిపించదు, ఏదో ఒక వినోదం కోసం చెప్పినట్టుగా ఎక్కడ కనిపిస్తుంది. చాలా సీరియస్ గా ఉంటుంది టోన్ భారతంలో. అంత సీరియస్ టోన్ కూడా మనకు ఎందుకు సీరియస్ గా అనిపించదంటే దాన్ని నిర్వహించే పద్ధతిలో ఎక్కడో జనజీవితంలో ఉండేటువంటి ఒకానొక రహస్యాన్ని మహాకవి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి జనజీవితం మీదనే దృష్టి పోతుంది తప్ప ఈ క్రీడల మీద దృష్టి పోదు. కథ ప్రారంభంలోనే సారమయ్యను దేవసుని కొడుకు సారమేయుండను కుర్కుర కుమారుడు క్రీడార్థంబు వచ్చి. మన రాయలసీమ పల్లెల్లో ఏందో కుక్కల మాదిరి తిరుగుతూ ఉంటారు. కుక్కకు పర్లేదు, కూర్చొని పొద్దులేదు. రాయలసీమలో సామెత ఉంది, అంటే ఊరికే తిరుగుతూ ఉంటారు. ఆ కుక్క క్రీడార్థం తిరిగిందంటే అర్థం అది. కుక్క మామూలుగా ఏం చేస్తారు, అట్లా కొంచెం దూరం పోతుంది, టక్కని పక్కకి, పర్పస్గా ఉండదు. మనుషులు కూడా అంతే. చిన్నపిల్లలు చూడండి, ఊరికి అక్కడ వెళ్తారు. ఎందుకు వెళ్ళారంటే వాడికి తెలియదు. అట్లా వెళ్ళి మళ్ళీ ఇంకొంచెం దూరం వచ్చి ఇంకొంచెం దూరం పోయి, దట్ ఈస్ కాల్డ్ చైల్డ్స్ ప్లే.
భారత ప్రారంభంలోనే ఉంది. ఇట్లాంటి స్పష్టంగా